ఒంగోలు జిల్లాలో మా సామాజిక వర్గానికి సంబంధించి యాదవ కుటుంబాలని ఇష్టానుసారంగా బూతులు కావాలంటే వీడియో చూడండి. ఏ విధంగా బొలపాలి బాబాయ్, మాకు బొలిపే మాకేం బొలుపు లేదు బాబాయ్. నేను చెప్పేది బాబాయ్ ఒక్క మాట, నేను చెప్పేది ఒక్క మాట బాబాయ్, నేను చెప్పేది బాబాయ్. కొడితే కొట్టు బాబాయ్, నేను కాదన్నావు. ఏమన్నాడంటే ఏమైనా నీకు ఎందుకు కొత్త తీసుకోలేదు బాబాయ్. ఉండు బాబాయ్ ఒక్క మాట ఆయన ఏమన్నాడు, వాళ్ళ కుట్టాలని అన్నాడు. ఏం మాట్లాడాడు? ఈ రక్షణ చట్టం ఏంటి? బీసీలని కులం పేరుతో తిడితే దానికి రక్షణ అంట. ఒంగోలు జిల్లాలో ఇంకా భాష నా నోట్లో పోకూడదు, మాట్లాడలేను. గొల్ల ఇంకా డాష్ 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 కులం పేరుతో తిడుతూ కనీసం ఈరోజు కేసు కట్టారా? కనీసం ఎఫ్ఐఆర్ తీసుకున్నారా? లే. మళ్ళీ వీళ్ళు బీసీల గురించి, బీసీల రక్షణ గురించి, బీసీల చట్టాల గురించి వీళ్ళు మాట్లాడతారా? అసలు ఎంతమంది ఈరోజు దళితులు చనిపోయినా దిక్కు లేదు, బడుగు బలహీన వర్గాలని కొట్టినా దిక్కు లేదు. అంటే మీ పార్టీలో మాత్రం ఎవరికైనా ఒక అన్యాయం కానీ జరిగితే అది రాష్ట్రం అంతా బీసీలకు అన్యాయం జరిగినట్టు, అదే మామూలు సామాజిక వర్గానికి ఎక్కడ జరిగినా కూడా మీరు కొట్టినా తిట్టినా చంపినా బీసీలు పడి ఉండాలి. ఏదన్నా అంటే బీసీలకి మేమే చేసాం, బీసీలకి మేమే ఆదుకున్నాం. అసలు అంటే ఎందుకు? నిన్న నువ్వే ఇచ్చావు 50.7% బీసీలు ఉన్నారని. గతంలో నువ్వు చెప్పినట్టుగా బీసీలు జడ్జిలకి పనికిరారని ఏ విధంగా నువ్వు లెటర్ రాసావో, న్యాయస్థానానికి సంబంధించి బీసీలు జడ్జిలుగా పనికిరారు, బీసీలకి అర్హత లేదని గతంలో చరిత్ర రాసిన చరిత్ర అనేది ఏ విధంగా ఉందో